వివాహ పొంతన చూసే ప్రతి తల్లిదండ్రులకే చెప్తున్నానండి. ఆలోచించండి. లక్షల లక్షల ప్యాకేజీలు కావాలి, కోట్ల కోట్ల ఆస్తులు ఉండాలి. అమ్మాయి తల్లిదండ్రులు ముఖ్యంగా ప్యాకేజీలు 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 కోట్ల ఆస్తి ఉండాలి. ఇవే చూస్తున్నారు తప్ప ఫ్యామిలీ ఎటువంటిది, యోగ్యుడా కాదా, మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇమడగలదా లేదా, ఇవి ఆలోచించట్లా. అమ్మ, నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తాను. మీ అమ్మాయి మంచి కోట్ల ఆస్తిపరు ఉన్నాయి, మంచి ప్యాకేజీ ఉన్నవాడిని చూసి చేశారు, వివాహం అయింది. ఏమో అతను ఏదో చేశాడు, బిజినెస్ చేశాడు, మొత్తం ఆస్తి మొత్తం పోయింది. ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? ఆస్తి మొత్తం పోయింది. ఐటీ సెక్టర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లక్ష లక్షల ప్యాకేజ్ ఉందని చూసి చేశారు, కంపెనీలోంచి జాబ్ పోయింది. ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? ఒకటి గుర్తుంచుకోండి, మీ అమ్మాయి యోగం బాగుంటే వెళ్ళిన తర్వాత అతనికి ఆస్తి లేకపోయినా కోట్లు కోట్లు సంపాదించుకొని మంచి లగ్జరీ అనుభవిస్తుంది. మీ అమ్మాయి యోగం బాగలేకపోతే మీరు ఎంత కోటీశ్వరుని ఇచ్చి చేసినా, ఎన్ని లక్షల ప్యాకేజ్ ఇచ్చి చేసినా ఏమో తెలీదు. వివాహం అయిన తర్వాత మొత్తం అంత ఆస్తి అంతా నష్టపోతే, బిజినెస్లో పెట్టి నష్టపోతే, షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోతే మీ అల్లుడు ఏం చేస్తారు? ఇంత ఆస్తి ఉంది చేశాము, వద్దమ్మాయి మీ ఆయన మొత్తం ఆస్తులు మొత్తం పోగొట్టేశాడు వచ్చి అని చెప్తారా? చెప్పరు కదా. ఆలోచించండి అమ్మా, ఏం ఆలోచిస్తున్నారు? ప్యాకేజీలు 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 అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ఆలోచించండి.